దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులైన మేలుకొలుపు స్వరము ప్రేక్షక కుటుంబాలకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఘననామములో మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులరు ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు సంతోషంగా క్షేమములో ప్రభువులో వర్ధిల్లుతూ ఉండాలని నిత్యము మా యొద్దకు వచ్చిన ప్రార్థన అవసరతల కొరకు మానక నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా మీ అవసరతలు మాకు తెలియచేయని ఎడల ఇప్పుడే ఈ వర్తమానం అనంతరం స్క్రీన్ మీద వస్తున్నటువంటి అడ్రస్ తీసుకుని దేవుని బిడ్డలారా మీ వివరాలు ఒక వ్రాతపూర్వకంగా ఒక లెటర్ ద్వారాగా కానీ ఈమెయిల్ ద్వారాగా కానీ మాకు పంపించండి. తప్పక నిత్యము మీ కొరకు నమ్మకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఈ దిన వర్తమానం కొరకు ప్రార్థన చేసుకుందాం. అనుకూలత కలిగిన వారు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. కళ్ళు మూసుకుని దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా. వారం వారము మేలుకొలుపు స్వరము కార్యక్రమము ద్వారాగా నీ పరలోకపు దివ్య సందేశాలను మేము వినడానికి మా హృదయాలలో తండ్రి మీరు అనుగ్రహిస్తున్న నాయన నీ ఆత్మీయ వర్తమానాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా ప్రభువా మరలా తిరిగి ఎప్పుడు తండ్రి సమయం వస్తుందా అని నీ వాక్యం వినాలా అని ప్రియ ప్రేక్షక కుటుంబాలు తండ్రి నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ వచ్చారు. తండ్రి నీకు వందనాలు. నేను మాట్లాడితే నీ బిడలకు ప్రయోజనకరం కాదు నాయనా. నీ బిడల సమయాన్ని నేను వృధాపరచక మీరే నీ బిడల యొద్దకు దిగి వచ్చి ప్రభువా నాతోనూ మాతోనూ మా కుటుంబాలతోనూ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. బయటికి సంతోషంగా నవ్వుతూ ఆనందంగా కనబడుతూ ఉన్నా తండ్రి మా లోపల ఎన్నో వేదనలు తండ్రి ఇంకా నీకిష్టమైన బిడలుగా నీవలే మేము మార్చబడడానికి ఎన్నో లోపాలు మా జీవితాల్లో కలిగి ఉండొచ్చు. వాటన్నిటి విషయంలో మీరు మాతో మాట్లాడండి, మమ్మలను సరిచేయండి, సరిదిద్దండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. వాక్యమై ఉన్న యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయంలో నుంచి కొన్ని వాక్య భాగాలను మనం ధ్యానం చేద్దాం. యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దానిని వేయుకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమునకు కట్టుకుంటుని. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలతో మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలతో మాట్లాడుతున్న ఒక సారాంశ సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్కు మరలా యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను అని వాక్యంలో మనం వింటున్నాం. చూడండి, మన ఆత్మీయ జీవితాలతో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవన సరళిలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మనతో మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి దేవుణ్ణి మన రక్షకుడుగా మనం కలిగి ఉన్నాం. గమనించారా? చూడండి దేవుని బిడ్డలారా, మనం ఎలాగూ నడవాలి, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధంగా మనం ప్రయాణం చేసి ముందుకు వెళితే గనక ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాము అన్నది దేవుడు సుస్పష్టముగా మనతో మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. మనం చాలాసార్లు మన దేవుడు మాట్లాడే దేవుడు అని ప్రకటిస్తూ ఉంటాం. కానీ చాలామంది ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో దేవుడు ఎలాగూ మాట్లాడుతాడో కూడా తెలియని విశ్వాసులు ఉన్నారంటే దేవుని బిడ్డలారా అది ఆశ్చర్యమే. ఎందుచేతనంటే నీ దేవుడు మాట్లాడే దేవుడు అని అందరికీ ప్రకటిస్తున్నావు, కానీ దేవుడు నీతో మాట్లాడా? ఎప్పుడైనా దేవుని స్వరాన్ని నువ్వు విన్నావా? దేవుడు నీకు ఫలానాది చెయ్యి, లేదు ఈ మార్గములు వెళ్ళు అని చెప్పినటువంటి అనుభవము, దేవుని మాట చొప్పున నడిచినటువంటి ఆ అనుభవము నీ జీవితంలో కలిగిన వాడుగా ఉన్నావా? దయచేసి ఆలోచన చేయి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు లేదా దేవుని యొక్క బిడలు ఆయన నేరుగా మాట్లాడిన మాట చొప్పున మాత్రమే కార్యాలను జరిగిస్తూ వచ్చారు. ఎలాగ దేవుడు మాట్లాడతాడు గమనించాలి. దేవుడు అందరితో ఒకే రీతిగా మాట్లాడాడు. నీ ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువలను బట్టి, నీ విశ్వాసం యొక్క పరిమితిని బట్టి, నీ అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు మాట్లాడేటువంటి విధానాలు పలు రకాలుగా ఉన్నాయి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గమనించండి, దేవుడు వాక్యము ద్వారాగా మనతో మాట్లాడతాడు. మనం ఆరాధనకు వెళుతున్నాం కదా, దేవుని సేవకులు లేచి నిలువబడి మాట్లాడుతూ ఉన్నారు.
వారు మాట్లాడుతున్న వాక్య సందేశం, దేవుడు వారి ద్వారా మనకి ఇస్తున్న వాక్య సందేశం ఎవరి కొరకు? చాలా మంది విశ్వాసులు అనుకుంటారు దైవజనుడులో నుంచి దేవుడు నేరుగా విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడితే, చాలా మంది విశ్వాసులు సేవకుడు ఈ దినము నా కొరకే చెప్పారు అని చెప్పి వేదన పడుతున్న వాళ్ళు, దైవ సేవకుడు నన్ను ఉద్దేశించి మాట్లాడాడు అని చెప్పి కోపపడేవాడిని కూడా చాలా మందిని నేను చూశాను. ప్రియులారా గమనించండి, దేవుడు మాట్లాడాలి అని మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వచ్చిన మనతో దేవుడు మాట్లాడకపోతే ఎవరి గురించి దేవుడు మాట్లాడతాడు? దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీ లోపాన్ని గురించి దైవ సేవకుడిని బలపరిచి మాట్లాడకపోతే, వచ్చిన నీ గురించి నీలో ఉన్నటువంటి విషయాలను గురించి దైవ సేవకుడిని దేవుడు బలపరిచి మాట్లాడకపోతే, రోడ్డు మీద వెళ్లే వారిని గురించి దేవుడు సేవకుడిని బలపరిచి మాట్లాడాడు కదా. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు ఏ కొదువుతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ స్థితిలో వచ్చావో, నీ స్థితిగతులను గురించి అక్కడ నిలవబడిన దైవ సేవకుడిని దేవుడు తన ఆత్మతో తన వాక్కుతో నింపుతాడు. నింపబడిన దైవ సేవకుడు నిన్ను గురించే మాట్లాడుతాడు. ఈ సత్యాన్ని గమనించాలి. వెళ్ళిన మనం కూడా ఏం చేయాలో తెలుసా? దైవ సన్నిధికి వెళ్ళిన తర్వాత, దేవా నాతో నీవు మాట్లాడు అని ప్రార్థన చేయాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది ఆశీర్వాదం అండి. దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు సరిదిద్దబడతాయి. దేవుని వాక్యము ద్వారాగా దేవుడు మాట్లాడతాడు. రెండు, దేవుని బిడ్డలారా, మనము వాక్యాన్ని విన్న తర్వాత లేక వ్యక్తిగతంగా మన జీవితాల్లో ఇది చేయొచ్చా, ఈ కార్యం వైపు వెళ్ళొచ్చా అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గంటలు తరబడి మనం ప్రార్థన చేస్తాం. 1 గంట 2 గంటలు విశ్వాసులైనటువంటి వారు గంటలు తరబడి ప్రార్థించేవారు ఉన్నారు. కానీ ప్రార్థించిన ప్రార్థనకు ప్రతిఫలము కొరకు కనిపెట్టేవారు తక్కువైపోయారు. దయచేసి గమనించండి, క్రైస్తవ సమాజము ఇంతవరకు కూడా ప్రార్థించడాన్ని గురించే భక్తులు బోధిస్తున్నారు, ప్రార్థించడాన్నే క్రైస్తవులు నేర్చుకుంటున్నారు. కానీ ప్రార్థించిన తరువాత దేవుని సమాధానం కొరకు కనిపెట్టడం అనేది విస్మరిస్తా ఉన్నారు. దేవుని బిడ్డలను దయచేసి గమనించండి, మనము ప్రార్థించాలి. ఎంతసేపు మనం ప్రార్థించామో ప్రార్థించిన దానికి దేవుని సమాధానము తిరిగి పొందుకోవడం కొరకు ప్రభు సన్నిధానములో అంతగా కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా, అలా కనిపెడుతూ మనం ఉన్నప్పుడు ప్రభు సేవకుల ద్వారా మాట్లాడొచ్చు, వాక్యము ద్వారాగా మాట్లాడొచ్చు. అలాగే నువ్వు వాక్యాన్ని తెరిచి ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ వాక్యము ద్వారాగా నీతో, లేఖనాల ద్వారాగా నీతో మాట్లాడొచ్చు. లేదా 3 దర్శనము ద్వారాగా దేవుడు నీతో మాట్లాడొచ్చు. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినవచ్చు. చాలా మంది అనుకుంటారు, భక్తులు చెప్తున్నప్పుడు నేను దేవుని స్వరాన్ని విన్నాను, నేను దేవుని దర్శనాన్ని పొందాను అని చెప్పగానే నాకు స్వరమే వినపడాలి అని అనుకుంటావు. నువ్వు కాదు. దేవుడు కొంతమందితో స్వరమిచ్చి మాట్లాడొచ్చు, కొంతమందికి దర్శన రూపంలో మాట్లాడొచ్చు, కొంతమందికి దైవ సేవకుల ద్వారా మాట్లాడొచ్చు, కొంతమందికి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యంలో నుంచి మాట్లాడొచ్చు. ఇవి ఏమీ కాకపోయినా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఎందుచేతనని అడిగితే, ఆత్మలో ఒప్పుకోలు కలిగించి ఇది ఇలాగూ చెయ్యి అని చెప్పి తన చిత్తములోనికి దేవుడు నిన్ను నడిపించవచ్చు. కనుక దేవుని బిడ్డలారా, మెట్టుకు విశ్వాసులమైనటువంటి మనము, ప్రార్థనాపరులమైనటువంటి మనము, దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము ప్రభు సన్నిధానంలో ప్రార్థించడముతో పాటుగా దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టే బిడలుగా మనం ఉండాలని గమనించాలి. ఇక్కడ ఇర్మియా భక్తునితో దేవుని యొక్క వాక్కు స్పష్టముగా మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నాయనా, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టు ఒకటి కొనుక్కుని దాన్ని తీసుకుని వచ్చి నువ్వు ధరించు అని దేవుడు చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ భక్తునికి, ఈ ప్రవక్తకు దేవుడు చెప్తున్నాడు, నీవు వెళ్ళాలి, అవిసెనార నడికట్టు ఒకటి కొనుక్కుని తీసుకునిరా అని చెప్పాడు. ఈ అవిసెనార నడికట్టు అనంటే అది చాలా చక్కని క్వాలిటీ కలిగినటువంటి నడికట్టు. నడికట్టు అంటే మీకు తెలిసి ఉండాలి, అది మనము ధరించేటువంటి బెల్ట్ లాంటిది అనమాట. పురుషులు ధరించేటువంటి లేదా స్త్రీలు ధరించేటువంటి ఒక బెల్ట్ లాంటిది. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఈ ప్రవక్తతో, నీవు వెళ్ళి ఒక చక్కని అవిసెనారతో చేయబడిన, అంటే చాలా దృఢమైనటువంటిది అన్నమాట, గట్టిగా ఉండేటువంటిది, అలాంటి ఒక చక్కని క్వాలిటీ కలిగినటువంటి నడికట్టును ఒకటి నువ్వు కొనుక్కుని తీసుకుని రమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పేటువంటివి కొన్నిసార్లు మన మనుష్య హృదయానికి గోచరం కాకపోవచ్చు. దేవుని వాక్యంలో చెబుతున్నటువంటి మాటది. దేవుని కార్యాలు కొన్నిసార్లు మన మనుష్య హృదయానికి గోచరం కావు. కానీ ప్రభు చెప్పిన దానిలో నుంచి నువ్వు వెళుతూ ఉన్నప్పుడు ఆ తదుపరి దేవుడు చేసేటువంటి కార్యము వెనక ఉన్నటువంటి
సారాంశాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో అనుభవిస్తావు. కొన్నిసార్లు దేవుడు చెబుతూ ఉంటాడు, నాయనా ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది చెయ్యి, ఇది మంచిది అని దేవుడు చెబుతూ ఉన్నప్పుడు చాలా మంది ఏం చెప్తారని అడిగితే ఎదురు ప్రశ్నలు వేస్తారు. ఎందుకు నేను వెళ్ళాలి, అలాగే వెళ్ళడం వల్ల నాకు ఉపయోగం ఏంటి, ఇలా చేస్తే నాకు ఏంటి ప్రయోజనం అని మాట్లాడతారు. కానీ ఈ భక్తుడు దేవుని మాటకు లోబడుతున్నాడు. ఎందుకు అవిసనారు నడికట్టు నేను కొనుక్కోవాలి? ప్రభా, ఒకవేళ ఆ దైవజనుడు ఆ దినాల్లో అంగి వేసుకునేవాడేమో కదా, అంగి వేసుకునేవాడేమో, ఆయనకు బెల్ట్తో పని ఉండకపోవచ్చు. ఎందుకు నేను ఇది కొనుక్కోవాలి, ఎందుకు అవిసనారతో చేసిందో నేను కొనుక్కోవాలి అని ఎదురు ప్రశ్న వేయలేదు. దేవుడు చెప్పాడు, ఆయన మాట చొప్పున ఆ దైవజనుడు వెళ్ళి ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కానా పెండ్లి విందులోకి వెళ్ళినప్పుడు అక్కడ పెండ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన వెంటనే ఆ తల్లి అయిన మరియ దగ్గరికి విందు ప్రధాని వెళ్ళి అంటున్నాడు, నాయనా మరి ఇప్పుడు ఏం చేయాలి, యేసు ప్రభువారితో ఒక మాట చెప్పు అని అనగానే ఆ తల్లి చెప్తుంది, దేవుని బిడ్డలారా, ఆయన మీతో చెప్పినది మీరు చేయండి అని చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళగానే ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మీరు ఆ రాతి బాణలను అంచుల మట్టుకు నీళ్లతో మీరు నింపండి అని చెప్పాడు. ఎందుకు నీళ్లతో నింపాలి? నిన్ను ద్రాక్షరసం చేయమని అడిగాం కదా, ఈ నీళ్లతో ఎందుకు నింపాలి అని ఎదురు ప్రశ్న వేయలేదు. లాజరు చనిపోయినప్పుడు కూడా సమాధి దగ్గరికి వెళ్ళగానే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉంది కదా, సమాధి రాతిని మీరు తొలగించండి అని చెప్పారు. వాళ్ళేమన్నారు, కుళ్ళి కంపు కొడుతుంది ప్రభువా, శవం కుళ్ళిపోయి ఉంటుంది, వాసన వస్తుంది అని అన్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే, రాతిని మీరు తొలగించండి, రాతి బాణలను నీళ్లతో మీరు నింపండి, అక్కడ జరిగే అద్భుతాన్ని మీరు చూడండి. ఆయన చెప్పినట్లుగా వీరు చేసినప్పుడే దేవుని అద్భుతం వారి జీవితాల్లో ప్రత్యక్షం కాగలుగుతూ వచ్చింది. యేసు ప్రభు వారు చెప్పింది నువ్వు చేయి, తదుపరి దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎందుకు అని ఎదురు ప్రశ్న వేయొద్దు. దేవుడు వెళ్ళమన్న చోటికి అబ్రహాము వెళ్ళాడు, దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అబ్రహాము దీవెనలకు కారణం ఏంటని అడిగితే దేవుడు చెప్పినట్లుగా ఆయన వెళ్ళాడు. వేగు చూడకనే, ఆ దేశము పరిస్థితులను ఆలోచించకనే దేవుడు చెప్పినట్లుగా ఉన్న పాటున లేచి వెళ్ళిన కారణంగా దేవుడు అతనిని గొప్ప జనముగా, విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియులరా, ఈ భక్తునితో దేవుడు చెప్తున్నాడు, నీవు వెళ్ళి అవిసనారు నడికట్టు ఒకటి కొనుక్కుని తెచ్చుకోమని చెప్పాడు. తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ నడికట్టుని అందరికీ కనబడేలాగున నీవు దాన్ని ధరించుకుని గ్రామములో లేకపోతే ఆయన పరిచర్య స్థలములో దాన్ని తిరుగుతూ రమ్మని చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించాలి, ఇక్కడ ఆ ప్రవక్త యొక్క ఆ వస్త్రధారణ కూడా మారి ఉండొచ్చు. ఎందుకు చేతనంటున్నానంటే ఈ మాట, మరి నడికట్టు ప్రజలకు తెలియాలి అనంటే లోపల ఆ నడికట్టును కట్టుకుని ఉంటే గనక బయటకు తెలియడానికి అవకాశం లేదు. కనుక ఈ నడికట్టు బయటకు తెలియడం కొరకైనా ఒకవేళ ఇన్షర్ట్ చేసి ఉండొచ్చు, లేదా ఆ నడికట్టు బయటకు కనబడడానికి అనుకూలమైనటువంటి వస్త్రాలను ఆయన ధరించి ఉండొచ్చు. ఆ ధరించుకున్నటువంటి నడికట్టును ధరించుకుని ప్రవక్త ఆ పురవీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు చూసిన ప్రజలందరూ అనుకుని ఉంటారు, ఏమనుకుని ఉంటారు, పాస్టర్ గారికి చాలా స్టైల్ పెరిగింది అని అనుకోవచ్చు, లేకపోతే పాస్టర్ గారు చాలా కొత్త విధానంలో కనబడుతున్నాడు, ఇంతవరకు కూడా రకరకాలైన మామూలు వస్త్రాలు ధరించుకునేవాడు, ఏ విధంగానూ బెల్ట్ ధరించిన వ్యక్తి కాదు, ఇప్పుడు నడికట్టు కట్టుకున్నాడు, చాలా వింతగా కనబడుతున్నాడు అని కొంతమంది వెకిలిగా మాట్లాడుండొచ్చు, కొంతమంది ఎగతాళి చేసి మాట్లాడుండొచ్చు, కొంతమంది అవమానకరంగా మాట్లాడుండొచ్చు. దేవుని బిడ్డలారా గమనించాలి. కానీ దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు నాకు చెప్పాడు, ఆయన చెప్పింది నేను చేయాలి, అందుకొరకు ఇన్షర్ట్ అయినా చేస్తాను, లేకపోతే దేవుని బిడ్డలారా ఏదైనా నేను చేయాలి అని చెప్పి దేవుని మాటకు విధేయుడైనటువంటి ప్రవక్త ఎందుకు ఏంటి అని బదులు మాట్లాడకుండా ఆ నడికట్టు కట్టుకుని ప్రజలందరి ఎదుటిగా తిరుగుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. కానీ ఆయనలో ఒక ప్రశ్న ఉండి ఉంటుంది. ఏంటది? ఎందుకు నన్ను నడికట్టు కట్టుకోమన్నాడు దేవుడు, ఎందుకు ఇలా తిరగమంటున్నాడు అని ప్రశ్న ఉండుండొచ్చు. కానీ జవాబు కొరకు దేవుని వైపు చూసిన భక్తుడని, దేవుని సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. తిరిగిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత మరలా దేవుడు రెండవ వారం ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయనకు సెలవిచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? నాయనా, నీవు కట్టుకుని ఇంతవరకు తిరుగుతూ వచ్చినటువంటి నడికట్టు ఉంది కదా, దాన్ని తీసుకుని వెళ్ళి యూఫ్రటీస్ నది ఒడ్డున బండ భేటులలో దానిని భద్రం చేసి దాచి మరలా నీవు తిరిగి వెనకకు వచ్చే అని చెప్పాడు. గమనించండి ప్రియులారా, నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు అయితే ఏమంటాం తెలుసా? ఎందుకు ప్రభా ఎంతవరకు నాకు బెల్టే లేనిది, ఇన్షర్టే లేనిది, ఇప్పుడు దాకా నన్ను మామూలుగా సాదాసీదాగా తిరిగేవాడిని,
అలాంటి వాడిని ఇప్పుడు నన్ను ఇన్షర్ట్ చేసుకోమన్నావు, బెల్ట్ పెట్టుకోమన్నావు, ఊరంతా కనబడేటట్టు తిరగమన్నావు, అందరి దగ్గర తిరిగిన తర్వాత ఇప్పుడు మరలా నన్ను ఆ బెల్ట్ తీసి ఆ నది తీరానికి వెళ్ళి దాన్ని పాతి పెట్టి రమ్మని చెప్తున్నావు, ఎందుకు నాయనా ఈ పరిస్థితి అని అనేవాళ్ళమేమో, మనసులోనైనా అనుకునే వాళ్ళమేమో. కానీ భక్తుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పాడు, ఆయన చెప్పిన మాటకు విధేయుని కావాలి అని చెప్పి, దేవుడు ధరించమంటే ధరిస్తాను, తీసివేయమంటే తీసివేస్తాను అని నిర్ధారణకు వచ్చి భక్తుడు ఏం చేశాడు తెలుసా ప్రియులరా? ఆ నడికట్టును తీసుకుని, అవిసనారు నడికట్టును తీసుకుని యూఫ్రటీస్ నది వద్దకు వెళ్ళి ఆ బండ భేటులలో దానిని భద్రం చేసి లేక కప్పెట్టి భూమిలో దానిని పాతిపెట్టి తిరిగి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత యథావిధిగా సాదాసీదాగా మరలా తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. మరలా కొన్ని దినాలకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు నా హృదయం పులకిస్తా ఉంది. నీ హృదయాలు ఎలాగున్నాయో నాకు తెలియదు, కానీ ఎందుకో తెలుసా? మరలా యెహోవా వాక్కు ప్రత్యక్షమై, మరలా యెహోవా వాక్కు ప్రత్యక్షమై. ఎంత అద్భుతమైనటువంటి సహవాసం అండి దేవుని మాటతో, ఎంత అద్భుతమైనటువంటి సన్నిహితం అండి దేవుని మాటతో. పలుమార్లు ఒక నరుడితో దేవుని వాక్కు ప్రత్యక్షం కావడమా, ప్రతి విషయానికి దేవుడే స్వయముగా వచ్చి మాట్లాడడము, దేవుని మాట చొప్పున ఒక దైవజనుని నడిపించడం అనేది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట. ఈ రోజున సంఘాలు, ఈ రోజున సేవకులు అధినాయకుల మాటలతో నడుస్తున్నాయి. ఈ రోజున దేవుని బిడ్డలారా కుటుంబాలు పెద్దల మాటలతో నడుస్తూ ఉన్నాయి. ఈ రోజున అనేక మంది మనుషులు వేరొక మనుషుల యొక్క సలహాలతో నడుస్తున్నారు. కానీ దేవుని మాట చొప్పున కుటుంబాలు నడిపించబడాలి. దేవుని మాట చొప్పున దేవుని బిడ్డల మన జీవితాలు నడిపించబడాలి. దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మన బ్రతుకులు నడిపించబడాలి. నీ కుటుంబంలో నీ పిల్లలను ఏం చదివించాలి అన్నది దేవుని దగ్గర అడుగు. నీ బిడ్డలను ఎలాంటి భవిష్యత్తు కొరకు నువ్వు కనిపెడుతున్నావో, ఏ మార్గంలో నడిపిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందో దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుని దగ్గర అడిగే వాళ్ళు తక్కువయ్యారు. మనుషుల సలహా కొరకు, జ్ఞానవంతుల సలహా కొరకు దేవుని బిడ్డలారా ఈ లోకంలో జ్ఞానవంతులుగా ఎంచబడిన వారి యొక్క సలహాలు తీసుకోవడానికి మనుషులు పరుగులు పెడుతున్నారు. దేవుని దాసునిగా మనవి చేస్తున్నాను, గమనించండి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం సుమా. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. అందుకే దేవుని వాక్యములు మరొక చోట ప్రభువు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా మనుషులను ఆధారం చేసుకుని దేవునికి దూరమయ్యేటువంటి వాడు శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసి జీవితంలో వేసే ప్రతి అడుగు, విశ్వాసి జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం, విశ్వాస కుటుంబములో చేసేటువంటి ప్రతి ఒక్క నిర్ణయము కూడా దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. అది నీ బిడ్డల చదువు విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ వివాహ విషయంలో కానీ, నీ ప్రయాణ విషయంలో కానీ, నీ తిండి విషయంలో కానీ, నీ వస్త్రము విషయంలో కానీ, నీ విదేశాలు వెళ్ళాలనుకుని దేవుని చిత్తం లేకుండా ప్రయాణమై వెళ్ళి ముంబైలోను ఢిల్లీలోను ఆగిపోయి అనేక సంవత్సరాలకి వెనక్కకు రాకుండా అటు ముందుకు వెళ్లకుండా అప్పులు పాలైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజున? దేవుని చిత్తం కాకుండా వ్యాపారాలు ప్రారంభించి నష్టపోయి ఉన్న ఆస్తులు అమ్ముకుని నడు రోడ్డు మీద పడినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? దేవుని పిలుపు లేకుండా, దర్శనం లేకుండా సేవ కొరకు వచ్చి ఎవరో చెప్పారనుకుని దేవుని సేవ కొరకు వచ్చి సేవ లేకుండా, ఉద్యోగం లేకుండా దేవునికి అవమానం తీసుకొస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఏ దేవుడు నిన్ను పిలవలేదా? ఒక ఆయన నాతో చెప్తున్నాడు, అన్నా నన్ను దేవుడు సేవకు పిలిచాడంట, ఫలానా దైవజనుడు చెప్పాడు, నేను సేవ కొరకు వచ్చానన్నయ్య, ఇదిగో నా ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాను, సేవ కొరకు వచ్చాను, మరేం చేస్తున్నావు తమ్ముడు? ఇంకా నాకు చాలా సమయం ఉందన్న రిటైర్మెంట్ కొరకు, దేవుని సేవ కొరకు పిలిచారని ఒక దైవజనుడు మాతో చెప్పాడు, ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాను, ఆ వచ్చిన డబ్బు కూడా దైవజనుడికి ఇచ్చేశాను సేవ కొరకు, ఇప్పుడు ఉద్యోగం లేదు, సేవ లేదు. నేను అన్నాను ఒకటే ఒక మాట, సేవ కొరకు నిన్ను పిలిచిన దేవుడు నిన్ను పిలవలేడా? నువ్వు వినలేవా? దేవుడు నీతో మాట్లాడలేడా? దేవుని యొక్క పిలుపు వినే బిడలుగా మనం ఉండాలి ప్రియులారా. మధ్యలో మనకు మధ్యవర్తులు అక్కర్లేదు. నేరుగా నీతో మాట్లాడగలిగిన దేవుడు, నిన్ను పిలవగలిగిన దేవుడు, సేవ కొరకు అభిషేకించగలిగిన దేవుడు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టే విశ్వాసులుగా ఉండండి. ప్రార్థిస్తున్నాను ప్రార్థించడం కాదు, అరగంట ప్రార్థిస్తే గంట కనిపెట్టు, దేవుని చిత్తాన్ని తెలుసుకో, దేవుని చిత్తాన్ని నెరవేర్చు. పరలోక ప్రార్థన ఉదయాన్నే లేవగానే చేస్తాం. ఏమంటాం? ప్రభువా నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరును గాక అంటే నెరవేరుతుందా అండి? పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరును గాక అంటే నెరవేరుతుందా? నెరవేర్చేవారెవరు? నువ్వు. ఒకవేళ ఆ మాటలు ప్రార్థనలో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నెరవేర్చే వ్యక్తివిగా నీ ఉన్నప్పుడే దేవునికి మహిమ కలుగుతుందన్న సత్యాన్ని నేను ఇదేనో జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియులారా. దైవజనుడు వెళ్ళాడు, ఎందుకు ప్రభు మళ్ళీ నన్ను తీసుకువెళ్ళి ఆ నది ఒడ్డున పాతి పెట్టమన్నా అని అడగలేదు, పాతి పెట్టాడు, వచ్చేసాడు. మరలా యెహోవా వాక్కు ప్రత్యక్షమై
దైవజనుడితో దేవుడు చెబుతున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నాయనా, నీవు వెళ్ళి ఇది వరకు పాతి పెట్టినటువంటి ఆ నడికట్టు ఉంది కదా, అవిసెనార నడికట్టు, ఆ యూఫ్రటీస్ నది ఒడ్డుకు వెళ్ళి ఆ నడికట్టును మరలా ఒకసారి తిరిగి తీసుకురా అని చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఖచ్చితంగా మనమైతే గనక ఏంటి ప్రభువా ఇది అనేవాళ్ళమే. మన విశ్వాసం అలాంటిది కాదు చాలా మందిది. ఏంటి ప్రభువా ఇలా చేస్తున్నావు అని అనేవాళ్ళమే. కానీ దేవుడు అంటున్నాడు, నడికట్టు కొనుక్కోమని చెప్పిన దేవుడు, ఆ నడికట్టు కట్టుకుని ప్రజలందరికీ కనబడమని చెప్పిన దేవుడు, మరలా అదే నడికట్టును తీసుకువెళ్ళి నది ఒడ్డున భూమిలో పాతి పెట్టమని చెప్పిన దేవుడు, మరలా ఇప్పుడు వెళ్ళి ఆ పాతి పెట్టిన స్థలము ఎక్కడుందో నువ్వు కనిపెట్టి ఆ భూమిలో పాతి పెట్టిన నడికట్టును తిరిగి తీసుకురా అని చెప్పాడు. ఈ దైవజనుడు దేవుని బిడ్డలారా విశ్వాసముతో దేవుని మాటకు విధేయుడై ఆ నడికట్టును తీసుకురావడానికి మరలా ప్రయాణమై ఆయన వెళుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి, ఎంత అద్భుతమైనటువంటి కార్యము ఆలోచన చేయి. దేవుడు చేసేటువంటి అద్భుతాలు కొన్ని మన జీవితంలో మన మనుష్య హృదయానికి గోచరం కావు. అలాగని నీవు దేవుని బిడ్డలారా అనుమానించొద్దు. దేవుడు చేయలేడు అని అల్పవిశ్వాసంతో ఉండొద్దు. ప్రభు చెప్పాడు, నువ్వు ముందుకు వెళ్ళంతే. అది ఏదైనా కానీ నీ విశ్వాస పరిమితికి ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో అని నీకు అందకపోయినా అడుగు ముందుకు వేయి. దేవుని మహిమను ఖచ్చితంగా నువ్వు చూస్తావు. ఈ దైవ సేవకుడు వెళ్ళి మరలా నడికట్టును తీయడానికి ఆ స్థలాన్ని వెదికి అక్కడ మోకరిలో లేకపోతే కూర్చునో ఆ భూమిలో నిక్షిప్తపరచబడిన పాతి పెట్టబడిన అవిసెనార నడికట్టును తీయడానికి తవ్వేటప్పటికి అది అవిసెనారతో చేయబడింది కదా, భూమిలో దాచి చాలా కాలం అయిందేమో, అదంతా కూడా భూమిలో చీకిపోయింది. ఆ స్థలమైతే కనుగొన్నాడు, దాన్ని తవ్వుతూ ఉన్నప్పుడు అది తిరిగి తీద్దాం అనుకున్నప్పటికీ అది ఉండవలసిన రూపంలో అది లేదు, అది ఉండవలసిన ఆకారంలో అది లేదు, అది ఉండవలసిన రంగులో అది లేదు, అది ఉండవలసిన స్థితిలో అది లేదు. దాన్ని తీస్తూ ఉన్నప్పుడు చీకిపోయినటువంటిదై ముక్కలుగా తిరిగి వస్తా ఉంది. వెంటనే దాన్ని ఏం చేయాలా, ఏంటి, దీని రూపం కోల్పోయింది, ఆకారం కోల్పోయింది, దీని బలము కోల్పోయింది, అన్ని కోల్పోయింది, ఏంటిలా చీకిపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరలా యెహోవా వాక్కు దైవజనునికి అక్కడ ప్రత్యక్షమై, ప్రైజ్ ద లార్డ్, దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నాయనా, నీవు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించు, నీవు వెళ్ళి నా బిడలైనటువంటి వారికి ప్రకటించు. ఏమన్నా తెలుసా? ఇప్పుడు నీవు పాతి పెట్టిన ఈ అవిసెనార నడికట్టు తిరిగి నీకు వస్తుందా? రావట్లేదు ప్రభువా, అదంతా చీకిపోయింది, దాని ఆకారము, రంగు, రూపము, బలము, స్థితిని అన్ని కోల్పోయింది కదా. నా మాట వినని ప్రజలు కూడా ఇలాగైపోతారని చెప్పు అని అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దైవ సేవకునికి అనుభవపూర్వకంగా ఒక అవిసెనార తన స్థితిని ఎలాగ కోల్పోయిందో, దాని రూపము, బలము అన్ని ఎలాగ కోల్పోయిందో ప్రత్యక్షముగా చూపించిన దేవుడు ఆ పాఠాన్ని దైవ సేవకుడుకు నేర్పించి ఇప్పుడు వెళ్ళి నువ్వు వాళ్ళకి ఇలాగ ప్రకటించు అని చెబుతూ వచ్చాడు. ఈ మంచి వాక్యం వింటున్న నా ప్రియ సోదరి దేవుని బిడ్డలారా గమనించండి, మన స్థితిగతులు మారిపోతున్నాయా? నీ బలము తగ్గిపోయిందా? నీ రూపము, నీ ఆకారము వికృతమైపోతుందా? నీ కుటుంబ పరిస్థితులు విచ్ఛిన్నమైపోయినాయా? నీ బిడ్డలను ఒకటి చేద్దామని నువ్వు అనుకుంటే వాళ్ళు ఒక దారిలోకి వెళ్తున్నారా? నీ భర్త ఇలాగ ఉంటాడనుకుంటే త్రోవ తప్పిపోతున్నాడా? నీ భార్య నిన్ను ప్రేమించవలసినంత ప్రేమించడం లేదా? నీ కుటుంబంలో అనుభవించవలసినంత ఆనందాన్ని అనుభవిస్తున్నావా? నీ కష్టార్జితం నువ్వే అనుభవిస్తున్నావా? బ్యాంకు లోనులకి తీసుకున్న అప్పులకి వెళ్ళిపోతుందా? ఏంటి కారణం? కుటుంబంలో ఎక్కడో దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు మీరు. అందుకే అవిసెనార చెడిపోయినట్లుగా, అవిసెనార విడిపోయినట్లుగా, అవిసెనార పాడైపోయినట్లుగా నీ డబ్బు పరుల పాలైపోతుంది, నీ ఆరోగ్యము పరుల పాలైపోతుంది, నీ శక్తి నిర్వీర్యమైపోతుంది, నీ కుటుంబంలో ఉండవలసిన ఆనందము పోయింది, నీ కుటుంబానికి ఉండవలసిన అందమైన రూపం పాడైపోతుంది. ప్రభు దగ్గర మోకరిల్లండి కుటుంబం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని మాట వినని అవిసెనార నడికట్టు శిథిలమైపోయినట్లుగా, నాయనా ఇదిగో మా కుటుంబాలు శిథిలమైపోయాయి, మా కుటుంబాలు పాడైపోయాయి. కారణం మా కుటుంబంలో నుంచి కుటుంబ ప్రార్థన మేము మర్చిపోయాం.
మా కుటుంబం అంతా నీ సన్నిధికి వెళ్ళి ఆరాధించడాన్ని విస్మరించాం. మా కుటుంబంలో నిత్యము ఉదయము రాత్రి కుటుంబ ప్రార్థన చేయడం మర్చిపోయాము. పిల్లలను దైవక్రమంలో పెంచడానికి మేము బాధ్యత కలిగి ఉండలేకపోయాం. కుటుంబం అంతా ఆదివారం ఆరాధనకు వెళ్ళలేకపోతున్నాం. దేవుని మాట వినని వ్యక్తి ఒక అవిసనార నడికట్టులాగా పాడైపోతాడని దేవుడు ప్రవక్తకు చెప్పమన్నాడు. ఈ రోజున నాతో మీకు చెప్పమని చెప్పాడు. దేవుని మాట వినండి, మాటకు లోబడండి, కుటుంబాలను కట్టుకోండి. దేవుని ఆశీర్వాదముతో వర్ధిల్లే కుటుంబాలుగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఈ వర్తమానాన్ని మీ ఇంటిలోనికి ప్రభువు పంపించారు. అన్నయ్య, ఇంతవరకు నిజమే, క్రమముగా ఆరాధనకు వెళ్ళే మేము ఈ మధ్యన ఆరాధన మానేశాము. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండేది, ప్రార్థనను విస్మరించేశాం. క్రమముగా దశమ భాగము దేవునికి చెల్లించే వాళ్ళము, కానీ మా జీవితాల్లో దాన్ని మర్చిపోయాం. అన్నయ్య, ఇది ఖచ్చితంగా మేము ప్రభువులో ఉండి మేము దేవుని మాటకు లోబడకుండా మా ఇష్టానుసారమైనటువంటి రీతిగా అడుగులు వేస్తూ వచ్చాము. చాలా నష్టపోయాం, ఇప్పటికే చాలా శ్రమల్లో ఉన్నామంటావా? తిరిగి నిన్ను కట్టడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవునికి సమర్పించుకో, లోబడండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఏది నీ బిడ్డలకు నువ్వు చెప్పమని చెప్పావో ఆ నీ మాటలను నీ బిడ్డలకు నీ దాసుడుగా నేను అందించాను. విన్న ప్రతి బిడ్డ ఆధ్యాత్మికంగా తన గురించి ఆలోచించుకుని, తండ్రి, ప్రవక్తకును సెలవిచ్చిన మాట చొప్పున ఆయన చేసినప్పుడు, దేవా, ఆ చేయబడిన కార్యములో నుంచి నువ్వు హెచ్చరించిన పాఠాన్ని తండ్రి నాయన నీ దాసుడు గమనించాడు. తండ్రి, నువ్వు హెచ్చరించిన ఆ పాఠాన్ని నీ దాసుడు గమనించినప్పుడు తండ్రి దానిని బోధించమని నువ్వు చెప్పినట్లుగా ఈ రోజు కూడా నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ మాట వినని ప్రజలు భూమిలో పాతి పెట్టబడిన అవిసనార నడికట్టు అనే శిథిలమైపోతారని నీ వాక్యం సెలవిచ్చింది. తండ్రి, మేము అలాగూ ఉండకుండగా నీ మాటకు లోబడి వర్ధిల్లే కుటుంబాలుగా, వర్ధిల్లే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థించడానికే పరిమితమైన క్రైస్తవులు తండ్రి ఈ దినము నుంచి కనిపెట్టడానికి నాయన సిద్ధపడే వారంగా మేము మమ్మల్ని ఉంచండి. అలాగే మేము విన్నదానికి అనుగుణంగా నడుచుకునే కృప మాకు దయచేయండి. ఈ వర్తమానం విన్న ప్రతి కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి. వారు ఏ కొదువులో, వేదనలో, సమస్యలో, శోధనలో ఉన్నారు, వారి ప్రతి శోధన బాధల నుంచి మీరు విడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి చేరిన మనకు ఈ వర్తమానం విన్న ప్రియ కుటుంబాలకు సదా ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. Address: Dr. B. Ravi Kumar, Emmanuel Healing Home Ministries, 16th Ward, Nirgawal, West Godavari District, Andhra Pradesh. Pin code 5343.